తల్లి కూతుళ్లతో అక్రమ సంబంధం అడ్డుగా ఉన్నాడని తేజేశ్వర్ ను హత్య చేశారు. గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. ఆ తర్వాత మరుసటి రోజే ఆమె కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని తెలిసింది. ఫిబ్రవరి 16న తిరిగి వచ్చిన ఐశ్వర్య తాను ఎవరితో ప్రేమలో లేనని, తల్లి కట్నం ఇవ్వలేక ఇబ్బందులు చూసి స్నేహితురాలి ఇంటికి వెళ్ళానని తేజేశ్వర్ ను నమ్మించింది. తల్లిదండ్రుల అభ్యంతరాలను కాదని పెద్దల సమక్షంలోనే మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన రెండో రోజు నుంచే తేజేశ్వర్ మరియు ఐశ్వర్యల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఐశ్వర్య నిత్యం ఫోన్ లో మాట్లాడుతూ భర్తను పట్టించుకోకపోవడంతో ఈ గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో జూన్ 15న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమె తల్లి సుజాతను విచారించారు. ఈ పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తుండగా అదే బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న తిరుమలరావుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కూతురు ఐశ్వర్యను కూడా ట్రాప్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలగిస్తే అతడి ఆస్తి తమ సొంతమవుతుందని భావించిన ఐశ్వర్య హత్యకు పథకం పన్నినట్లు తెలుస్తోంది.